హే గైస్, సో మేమైతే గండిపేట్ పార్క్ అయితే వచ్చినాం అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా మా ఛాన్యాక అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. సో మేము లాస్ట్ సండే ప్లాన్ చేసుకున్నాం కానీ టైం సెట్ కాలే. సో 6 అయిపోయింది అనమాట అప్పుడు. సో ఇప్పుడైతే ప్లాన్ చేసుకున్నాము, వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాం. సీమనే మా ఛాన్యాక దా అయ్యప్పు. అరే బ్లాక్ వస్తుంది, బ్లాక్ ఇటు అయితే మంచిగా వస్తుంది. ఏది సజెషన్ చేసి అయ్యప్పు మున్నా అన్న. హాయ్ బావా వస్తుంది. అని వెళ్ళిపోయి మా పాప కాళ్ళు. అవునరా, అంత దూరం ఏం నడుస్తాం, నడుద్దాం. ముందుకు వచ్చారా మంచి వే ఉండంగా జెస్సీ వెనకకి జెస్సీ వెనక. నేను నీ మీద కూర్చుంటక్క. అరే సాధిరా నేను ముందర కూర్చుంటక్క. వాడు బండి వచ్చింది. వచ్చిందా అనేది ఎట్లా వాడు పొడుగున్నాడు కదా. నేను కూడా పోతా బండి. ఇక్కడనే చేసి 2 minutes అనుకో. బండి వేస్ట్ చూస్తుంది. నేను వదిలేసేది. ఎక్సిలేటర్ బ్రేక్ అంతే. ఛార్జింగ్ Bye bye guys. Halo bye, ada bye. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, గండిపేట చెరువు దగ్గర ఇదంతా పార్కింగ్. ఇదైతే బాగుంది యాక్చువల్లీ, చాలా కార్స్. ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. అసలు ఏముంది ఇక్కడికి వచ్చాం చేసి మనం గండిపేట్ పార్క్. సో ఆల్మోస్ట్ ద టైమ్ ఈస్ 5:42. అక్కడ దిగండి. ఓకే, అగైన్ విత్ మీ ఇది మనోళ్ళే. పార్క్. పోదాం. ఇప్పుడే కాక పార్క్ వెళ్ళేదా కాదు. పార్క్ వెళ్ళేదాకా కూడా గండిపేట్ పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుండే. మేమందరం చాలా ఎంజాయ్ చేసినాం. యాక్చువల్లీ అక్కడ ఏం లే, అది గ్రాస్ అండ్ ప్లాంట్స్ అయితే ఉండే అనమాట. ఈడు మా చిన్నోడు. హాయ్ హాయ్, వెల్కమ్ టు జెస్సీ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా జెస్సీ డాన్సర్ యాక్చువల్లీ. అరే రారా వాప్. నా ఇప్పుడు మా జెస్సీ మీకు బ్యూటిఫుల్ సీనరీ చూపిస్తుంది. ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు కమ్, యూ హ్యావ్ టు విజిట్. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. ఓకే జెస్సీ, నేను
మీరేమనుకుంటారు? చెప్పండి. ఇప్పుడు బ్యూటిఫుల్ ఎంత బాగుంది కదా. అక్క, ఎట్లా అనిపిస్తుంది? యా వి ఆర్ ఫీలింగ్ చాలా బాగుంది కదా. Yeah, yeah. హైదరాబాద్లో అంటే వాటర్ ఇలా ఒకసారి ఇలా బయటికి రావడం బీచ్ వ్యూ. ఇది బీచ్ కాదు బట్ బీచ్ వ్యూ ఇంకా సన్సెట్ ఉంటే చాలా బాగుండేదేమో. సో చాందీ అక్క అయితే కొంతమంది ఇట్లా యూట్యూబర్స్ వెరైటీగా మాట్లాడతారు ఓవర్ యాక్టింగ్ చేసి. సో ఫన్నీగా మా చాందీ అక్క అయితే వాళ్ళని అయితే ఎక్కిరిస్తుంది అనమాట. నేను వ్లాగింగ్ చేస్తున్నా కదా, సో అది చెప్పినాను కాబట్టి చాందీ అక్క అంటే వీడియో దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళలానే యాక్ట్ చేస్తుంది. ఇందాక కూడా అట్లనే చేస్తుంది చాందీ అక్క. ఇక్కడ వ్యూ చూస్తే అయితే మైండ్ బ్లోయింగ్. ఎంత మంచిగా ఉందంటే ఇక్కడ నుంచి చాలా దూరం వరకు లైక్ 50 or 100 కిలోమీటర్స్ దూరం వరకు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు పార్క్ లోపలికి వెళ్దాం. అక్క పార్క్ లోపలికి. Yes, we are going to the park. Let's go. వెళ్దాం పదండి. మా జెస్సీ కెమెరా విమెన్ అనాలి, కెమెరా గర్ల్ అనాలి. ఎడిటింగ్ వాళ్ళ డాడీ కూడా వేస్తాడు. ఇంకా యాంకర్, కంటెంట్ క్రియేటరు, ఇంకా డాన్సరు. ఇంకేం చేస్తావు? నువ్వు కూడా నువ్వే వేస్తావు. సీజన్ ఆల్ రౌండర్ అన్న నాలాగా. ఇప్పుడు వెళ్దాం పార్క్ లోపలికి వెళ్ళినాక చూద్దాం మళ్ళీ మేము. వెళ్దాం పదండి. అరే ఇప్పుడు మన దగ్గర టికెట్స్ లేవు కదా. యాక్చువల్లీ మన దగ్గర టికెట్స్ లేవు ఇప్పుడు. ఇప్పుడు లోపలికి ఎట్లా చేస్తున్నాయి? నా దగ్గర టికెట్స్ లేవు, అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నాయి. అరే అవును, సోను నా దగ్గర ఉన్నాయి అవి. అడుగుతాను. చూడండి ఎంత మంచిగా ఉందో. సో ఇదైతే సడన్ ప్లాన్ అనమాట మాది. సో మేమైతే యాక్చువల్లీ లాస్ట్ సండే వెళ్దాం అనుకున్నాం, బట్ చాందీ అక్క వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉండే అనమాట, కొత్త ఇంటిది. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోయిండే. అండ్ లైక్ మళ్ళీ మేము అసలు అనుకోలేదు ఈ సండే వెళ్దామని ఈసారి, బట్ నాకెందుకో సడన్గా ఇట్లా అనిపించింది అనమాట వెళ్దామని. సో నేనైతే మా పెద్ద మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగిన అనమాట వెళ్దామని. సో తను అన్నది ఓకే వెళ్దాము అని చెప్పేసి అన్నది. సో మా ఇద్దరు పెద్ద డాడీలు ఉండే, సో వాళ్ళిద్దరిని కూడా అడిగితే వాళ్ళిద్దరు ఓకే అన్నారు, వాళ్ళిద్దరు పెద్ద మమ్మీ కూడా ఓకే అన్నారు. సో మా డాడీ ఇంకా మమ్మీని అడగడమే లేట్ అనమాట. సో డాడీ ఒప్పించడం తర్వాత అని చెప్పి మమ్మీని ఒప్పిస్తే ఓకే అన్నది మమ్మీ. అండ్ డాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు డాడీ వద్దులే అన్నాడు. కానీ మేము రిక్వెస్ట్ చేసి అయితే మా డాడీని అయితే ఒప్పించినాం అనమాట. సో ఐ థాట్ ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది, లైక్ గేమ్స్, ఇసుక ఉంటే ఇసుకలో ఆడుకోవచ్చు. నాకు తెలియదు అసలు వాటర్ ఉంటాయని, బట్ వాటర్ చాలా మంచిగా ఉంది అక్కడ. అయితే వచ్చి చూసేసరికి లైక్ ఓన్లీ ట్రీస్, ప్లాంట్స్ అండ్ గ్రాస్ అక్కడ అదే ఉండే. అండ్ కొంచెం వాటర్ ఉండే, లైక్ చాలా వాటర్ ఉండే అనమాట అక్కడ వ్యూ అయితే ఎంత బాగుందంటే సన్, దాని కింద వాటర్ అండ్ చాలా బాగుంది అనమాట. నాకు చాలా నచ్చింది. బట్ మేము కొంచెం అలసిపోయినాం, ఎందుకంటే అక్కడ మొత్తం అంత పెద్ద పార్క్ మొత్తం తిరిగినాం కదా. అండ్ నాకు స్టార్టింగ్లో ఆ ఎంట్రీ ఒక ట్రీతో అయింది చూడండి. ఈ ట్రీ ఇది చాలా బాగుంది అనమాట. లైక్ ఇది ఒక బ్రూక్లిన్ లాగా అనిపించింది నాకు దూరం నుంచి చూసినప్పుడు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయంటే మీకు లాస్ట్లో నేను ఆ ఫ్లవర్స్ పిక్స్ కూడా పెడతాను. నేను చాందీ అక్క తీసాము, సో అవి కూడా చూడండి.
అబ్బా మీ అక్కడ ఇస్తే షాక్ నా 1% ఉంది ఎక్కువైపోయింది. మై గాడ్ ఎంత బాగుంది. అరే యూ హ్యావ్ టు బి గుడ్ పిక్చర్ రా. మన వాళ్ళందరూ అక్కడ ఉంటుంటారు కదా. మేమందరం యాక్చువల్ తప్పిపోయినామండి. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళని ఎక్కడో వదిలేసి వచ్చేసాను. వాళ్ళు లోపల కూడా వచ్చేసారంట, నాకు కాల్ చేశారు. బట్ ఇంత పెద్ద పార్క్లో ఎక్కడ ఉన్నారో తెలియదు. అరుస్తున్నారు. మొలకలు వస్తాయి. సో మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట. దే ఆర్ ఎంజాయింగ్ ద వ్యూ. ఇప్పుడు జెస్సీ వాళ్ళ పేరెంట్స్ ఎక్సైటెడ్. మమ్మీ జెస్సీ ఫోటోది. హాయ్ హాయ్ ఫ్రెండ్. అన్నయ్య హాయ్ చెప్పు. ఎంత వాటర్ అంటే గైస్ లైక్ అంకుల్ గానా పడురింగ్ ఎగ్జామ్ వాన పడుతుంది. నేనైతే నాకు ఎంత నచ్చిందంటే మా మమ్మీ వాళ్ళని వదిలేసి వచ్చి మొత్తం తిరుగుతున్నాను అనమాట. వాటర్ కానీ ప్లాంట్స్ని చూడడం కానీ ఆ ఫ్లవర్స్ని చూడడం కానీ చాలా బాగా అనిపించింది అనమాట పార్క్కి వెళ్ళి. యాక్చువల్లీ అక్కడ నచ్చింది ఏంటంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, ఎందుకంటే అక్కడ ప్లాంట్స్ అండ్ వాటర్ కూడా ఉంది కదా. సో అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మా ఫొటోస్ వీడియో చేయాలి అంత పెట్టి. ఇప్పుడైతే ఒక పార్క్ని విజిట్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మొత్తం వాటరే, బట్ ఇక్కడ ప్లాంట్స్ అన్ని యూనిక్గా ఉన్నాయి. చూసుకో నడువాయ్. అయ్యప్పనా ఇది ఇంకో పార్కా? ఈమె జెస్సీ వాళ్ళ అమ్మ వెరీ అక్కడ ఉన్న స్టెప్స్ దిగుకుంటూ వెళ్ళి మేమైతే ఫ్లవర్స్ని తెంపుకొని తెచ్చామన్నమాట. అక్కడ మొత్తం పచ్చి ఉంది, ఎందుకంటే వర్షం పడిపోయింది కాబట్టి మేము మెల్లగా వెళ్ళినాం. అక్కడ ఒక క్యూట్ పప్పి కనిపించింది అనమాట. ఎంత క్యూట్ అనిపించింది అంటే తీసుకెళ్ళిపోయింది అనమాట మాకు. ఓ దాని చల్ల చూసి చిన్న పప్పి చూడు అన్నయ్య. జెస్సీ వాళ్ళ ఫ్రెండ్. జెస్సీ బెస్ట్ ఫ్రెండ్. జెస్సీ సేమ్ ఇలాగనే ఉంది చిన్నగా. నీ పేరు? అది వెళ్ళిపోయింది. బాయ్ గైస్. మొత్తం పార్క్ తిరిగేసి అయితే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం బయటికి. చాలా చీకటి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. యాక్చువల్లీ నాకు టీసింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. మళ్ళీ మా ఛానల్గా కూడా చెప్పేస్తా. ఎక్స్క్యూజ్ మీ. సో నెక్స్ట్ టైం వేరే బ్లాగ్లో అయితే మీరు మమ్మల్ని కలవాలి. ఉంది చాందీ అక్క. జస్ట్ సే బాయ్. We had a good trip. We enjoyed. Please subscribe to Jessy Vlogs. Please subscribe to Jessy Vlogs. Please support her. Share the video and like the video, man. Yes. Bye bye.